ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింతైన ప్రదేశాలున్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యం మాత్రమే కాదు, షాక్ కూడా గురవుతారు. వీటిలో కొన్ని ప్రమాదకర వంతెనలు, పర్వతాలపై నిర్మించిన రోడ్లు చూస్తే ఎవరికైనా పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు మనం అలాంటి ఒక ప్రమాదకరమైన వంతెన గురించి తెలుసుకోబోతున్నాం. దానిని చూడగానే ఊపిరి ఆగిపోయేలా ఉంటుంది. మీ వెన్నెముకలో వణుకు పుట్టించే ప్రమాదకరమైన వంతెన ఇది. సోషల్ మీడియాలో ఈ వంతెన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రజలు దీనిని రోలర్ కోస్టర్ వంతెన అని కూడా పిలుస్తున్నారు. కానీ ఇది నిజంగా అంత నిటారుగా ఉందా, లేదంటే ఏఐ వంటి మ్యాజిక్ ఏమైనా ఉందా? అసలు నిజమేంటో చూద్దామా? ఈ వంతెన ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వంతెన జపాన్లో ఉంది. ఈ వంతెన పేరు ఎషిమా ఓహాషి వంతెన. దాని భయంకరమైన వాలు కారణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇది రోలర్ కోస్టర్ లాగా కనిపిస్తుంది. దీనిని మొదటిసారి చూసిన వారికి అక్కడ వాహనం రోడ్లపై వెళ్లడం లేదు, నేరుగా ఆకాశం వైపే వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. దీని ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా షేర్ చేయబడుతూ ఉంటాయి. ఈ 2 లేన్ల కాంక్రీట్ వంతెన షిమనే ప్రీఫెక్చర్లోని మాట్సు నగరాన్ని టొటోరి ప్రీఫెక్చర్లోని సకైమినాటోతో కలుపుతోంది. ఈ వంతెన మొత్తం పొడవు 1.7 కిలోమీటర్లు, ప్రధాన స్పాన్ 1.44 కిలోమీటర్లు, 11.3 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది జపాన్లో అతి పొడవైన, దృఢమైన ఫ్రేమ్ వంతెన. ప్రపంచంలో 3వ పొడవైనది. డైహూడ్స్ మోటార్కో తన టాంటో మినీవాన్ కోసం యాడ్స్ కోసం దీనిని ఉపయోగించినప్పుడు ఈ వంతెన గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఇక ఈ యాడ్లో బ్రిడ్జ్ చాలా నిటారుగా, భయానకరంగా కనిపిస్తుంది. ఈ కోణంలో కనిపిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి పర్స్పెక్టివ్ కంప్రెషన్ అని పిలువబడే ఆప్టికల్ ట్రిక్ అని చెబుతున్నారు. టెలిఫోటో లెన్స్ ఉపయోగించి చిత్రీకరించిన వీడియోలు దూరం తక్కువగా కనిపించేలా చేస్తాయి. వంతెన వాలు చాలా ఎక్కువగా కనిపించేలాగా కూడా చేస్తాయి. కారు శక్తి, ఇంజిన్ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి డైహట్సు మోటార్స్ ఉద్దేశపూర్వకంగా భయానకంగా కనిపించేలా చేయాలి అనుకుంది. వాస్తవానికి వంతెన వాలు షిమనే వైపు 6.1%, టొటోరి వైపు 5.1% మాత్రమే ఉంది. ఇక ఇంటర్నెట్లోని అనేక వెబ్సైట్లు దీనిని రోలర్ కోస్టర్ రైడ్ అని చెబుతున్నాయి. ఇది కేవలం మీడియా హైప్. వాస్తవానికి ఇది ఒక సాధారణ వాలుగా ఉన్న వంతెన. దీని ద్వారా ఏ సగటు కారైనా సులభంగా దాటవచ్చు. పెద్ద ఓడలు సులభంగా కిందకు వెళ్లగలిగేలా దీనిని చాలా ఎత్తులో నిర్మించారు. నేడు ఈ వంతెన రవాణా సాధనంగా మాత్రమే కాకుండా ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా కూడా ఉంది. అసాధ్యంగా కనిపించే ఆ వంతెన ప్రత్యేక కోణాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం చూసేది ఎప్పుడు నిజం కాదని మనకు నేర్పించే ఇంజనీరింగ్ అద్భుతమైన ఘనత ఈ వంతెన.